మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బట్ తెలుగులో ఏ హీరోతో అంటే ఎలా ఓన్లీ అక్క అంటే సిస్టర్ రోల్ లాంటివి చేయగలనా, లేకపోతే అమ్మ పాత్ర వచ్చిన ఇప్పుడు వైట్ హెయిర్ వేసుకుని అమ్మలే లేరు కదా, హీరోయిన్స్ కన్నా అమ్మలే బాగా. డైరెక్టర్స్ చెప్తున్నారంట ఇంకా హెయిర్ ఏంటి పై ఏం చెప్తారు దాన్ని, బౌన్స్ చేసుకోండి, ఇంకా లిప్స్టిక్ వేసుకోండి, ఇంకా మేకప్ చేయండి. వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. తెలుగులో అదే జరుగుతుంది. మిర్చి సినిమాలో నదియా గారిని చూడలేదా, ప్రభాస్ గారి మదర్. అనుష్క గారి కంటే అందంగా ఉంటారు. అనుష్క గారు అందం అండి, తన అందం వేరు, ఈవిడ అందం వేరు. వి కాంట్ కంపేర్. సో అలా ఉంది కాబట్టి ఎలాంటి రోల్స్ చేయాలండి తెలుగులో? సార్ ఒక ఆర్టిస్ట్ కి ఏ రోల్ ఇచ్చినా చేయాలి సార్. ఇప్పుడు నన్ను గ్రాండ్ మాగా చేయమన్నా కూడా నేను చేయాలి. సూపర్. ప్రొవైడెడ్ నాకు ఆ క్యారెక్టర్ నచ్చాలి, ఆ క్యారెక్టర్కి ఒక కన్విక్షన్ ఉండాలి, ఆ క్యారెక్టర్ పబ్లిక్ ఏదో ఒక విషయం చెప్పాలి. యూనో ఆ క్యారెక్టర్ స్క్రీన్ లో వచ్చి వెళ్ళిన తర్వాత పబ్లిక్ మైండ్ లో ఆ క్యారెక్టర్ ఎక్కడో ఒక చోటు ఉండాలి. ఇవన్నీ నాకు ఉండే క్లాసెస్ అన్నమాట. ఇందులో ఏ 2-3 టిక్ అయినా కూడా నేను చేసేస్తాను. నాకు చెల్లెలు చేయాలి, మనవరాలు చేయాలి అలా లేదు. ఐ కెన్ ప్లే ఎనీ క్యారెక్టర్, బట్ ఆడియన్స్ మైండ్ లో క్యారెక్టర్ ఉండాలి, నాకు పర్ఫామ్ చేయడానికి ఒక స్కోప్ ఉండాలి. వెనకాల ఏదో నుంచుని గుంపులో అదిగో ఆ రెడ్ కలర్ నేను అని ఐ డోంట్ వాంట్ టు డూ దట్. దానికి నేను చేయకుండా ఇంట్లో కూర్చోవడం హ్యాపీ. ఓకే, సో కొంచెం వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే వాల్యూ ఉంటుంది. డెఫినెట్ గా ఉండాలండి, లేదంటే మనం ఇన్నేళ్లు నేర్చుకున్న క్రాఫ్ట్ ని ఎక్కడ డిస్ప్లే చేస్తారు. సో నీలిం గారు 40+ వచ్చారు. 38 అండి. ఇది ఒక ట్రెక్ అనుకుంటా, మరి ఏదో ఒక నెంబర్ చెప్పేస్తే ఒరిజినల్ నెంబర్ చెప్పేస్తారని. గూగుల్ ఏంటి 38 అండి. గూగుల్లో చూసారా? అందుకే గూగుల్ ని నమ్మద్దంటాను నేను. ఓకే, కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నానండి. 38 కి నేను బాగా మెయింటైన్ చేస్తున్నానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఐఎమ్ గ్లాడ్. అంటే ఏంటి యోగా చేస్తుంటారు? యోగా అండి, యోగా చేస్తాను, మెడిటేషన్స్ చేస్తాను, రెగ్యులర్ గా చాంటింగ్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఓకే, ఒక మంత్ర మనసులో ఉంటూనే ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ అని కాదండి, 24 hours మనసులో ఒక మంత్రం, ఒక జపం జరుగుతూనే ఉంటుంది. నేను చాలా స్పిరిచువల్ అండి, నాకు చాలా ఇష్టం, గుడ్లకి వెళ్ళడం ఇష్టం, ఫాస్టింగ్, రంజాన్ కి ఫాస్టింగ్ ఉండమన్నా ఉంటాను, క్రిస్మస్ నైట్ మాస్ ప్రేయర్కి వెళ్ళమన్నా వెళ్తాను. ఐ డోంట్ హ్యావ్ దట్ రిలీజియస్ రెస్ట్రిక్షన్స్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, కనెక్టింగ్ విత్ ద కాస్మోస్ ఐ లవ్ అండి. సూపర్, గ్రేట్. అది ఎక్కువ ఏ దేవుడిని నమ్ముతారు? అంటే దేవుడిని నమ్మడం అని కాదండి, శివుడు. యా, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ శివ. ఇప్పుడు అంటే మెటీరియలిస్టిక్ గా మనకి శివుడు పెద్ద ప్రాఫిట్ శివుడు కాబట్టి మా పెద్దనాన్న ఎవరు తిట్టకూడదు నన్ను, వెంకటేశ్వర స్వామిని కొంచెం పట్టుకున్నాను ఈ మధ్య. ఓకే, తిరుపతి ఎక్కువ వస్తున్నారు కదా. అంటే ఆయన మెటీరియలిస్టిక్ థింగ్స్ కి కొంచెం సపోర్టివ్ గా ఉంటారు. శివుడి దగ్గరికి వెళ్తే ఆయన పనిష్మెంట్లు, టాస్క్లు ఈ యాంగిల్లోనే ఉంటుంది, శోధిస్తాడు ఎక్కువ. కానీ మా వెంకయ్య అలా కాదనమాట, వెంకీ అడగగానే హీ విల్ డూ. ఓకే, చాలా ఇయర్స్ తర్వాత తిరుపతిలో కనిపించారు, తిరుమల అలా ఫ్యామిలీతో మీరు కనిపించగానే తెలుగు మీడియా మొత్తం ఒక్కసారిగా ఈ నీలిమని గుర్తుపట్టారా? అవునా, వెరీ నైస్. నీలి మా హస్బెండ్ పిల్లల్ని ఎప్పుడైనా చూసారా అనగానే అసలు మనం ఎంతో మిస్ అయ్యేవని అసలు చెన్నైలో. థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు, ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్. నేను హైదరాబాద్ కు వచ్చి ఒక తెలుగు ఇంటర్వ్యూ చేయడం అనేది వేరు. అవును, మీరు చెన్నైకి వెతుక్కుంటూ, నేనున్న చోటికి నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయాలి, అది ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత, దగ్గర 10 ఏళ్ళు అయిపోయింది నాకు తెలిసి నేను తెలుగులో చేసి. తాళికట్టు శుభవేళ లెక్కలోకి తీసుకోకపోతే ఇంకా 15-20 ఏళ్ళు అయిపోయింది. ఈజీగా ఉంటుంది. 15 ఏళ్ళు అనేది మినిమం గ్యారంటీడ్ అనమాట. ఇన్నేళ్ల తర్వాత కూడా నా మీద ఒక ప్రేమతో, ఒక అభిమానంతో నన్ను వెతుకుని మీరు రావడం అన్నది నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు. నేను చెప్పాలండి, ఎందుకంటే అన్ని సంవత్సరాల తర్వాత కనిపించారు కదండి అక్కడ. తెలుగు వాళ్ళు రియాక్షన్ ఏంటి అసలుకి? నేను ప్రతి సంవత్సరం వెళ్తానండి తిరుపతి, కాకపోతే ఈసారి వీడియో కవరేజ్ జరిగింది. రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాము, ఈసారి అది కొంచెం బయటపడింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.